ఆసియాలో అతిపెద్ద గిరిజన కుంభమేళ తెలంగాణలో జరిగే చరిత్రాత్మక క్రతువు మేడారం మహాజాతర వైభవంగా ప్రారంభమైంది. కన్నేపల్లి నుంచి జంపన్న ఆదివాసీ సంప్రదాయాలతో జంపన్నకు గద్దె చేరుకున్నారు. జంపన్న గద్దెకు వచ్చే క్రమంలో గ్రామస్తులు, ఆడపడుచులు మంగళహారతులు ఇస్తూ నీళ్లు ఆరగిస్తూ స్వాగతం పలికారు. ఆదివాసీ పెద్ద మనుషులు, యువత రక్షణ కవచంలో ఉంటూ గద్దెల వరకు చేర్చారు. భక్తులు రహదారులకు ఇరువైపులా కన్నెపల్లి నుంచి జంపన్న వాగు వరకు 2 కిలోమీటర్ల మేర శరణు వేడుతూ జంపన్నకు స్వాగతం పలికారు. గద్దెకు చేరిన తర్వాత భక్తులు జంపన్నను దర్శించుకున్నారు. మేడారం మహాజాతరలో తొలి ఘట్టం నిర్విఘ్నంగా పరిపూర్ణమైంది. కన్నేపల్లి నుంచి తరలివచ్చిన సారళమ్మ బుధవారం అర్ధరాత్రి 12 గంటల 12 నిమిషాలకు గద్దెను అలంకరించింది. పూనుగొండ నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి వద్ద సారళమ్మకు స్వాగతం పలికారు. సారళమ్మను కరుణారా దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే కన్నెపల్లికి భక్తజనం పోటెత్తింది. సారళమ్మను తోడుకొని వచ్చే ప్రధాన పూజారి కాక సారయ్య సహా ఆయనను అనుసరించే ఇతర వడ్డెలు గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఛత్తీస్గఢ్, బీజాపూర్, మహారాష్ట్రలోని సిరోంచా ప్రాంతాల నుంచి వచ్చిన ఆదివాసీ, కోయ గిరిజనుల పూజా విన్యాసాలతో కన్నెపల్లి మార్మోగింది. పూజల తరువాత కన్నెపల్లి నుంచి 16 మంది ఆడబిడ్డలు సంప్రదాయం ప్రకారం డోలీ విన్యాసాలతో తరలివచ్చి తల్లి బిడ్డలైన సమ్మక్క సారళమ్మ కొలువుదీరే గద్దెలపై ముగ్గులు పెట్టి కంకవనానికి కంకణాలు కట్టారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే కన్నెపల్లి సారళమ్మ గుడి వద్ద డోలీ విన్యాసాలు, తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి పరిషత్, సారళమ్మ యువజన సంఘం బృందాల సారథ్యంలో కళా ప్రదర్శనలు కొనసాగాయి. అదే సమయంలో సారళమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య సహా ఇతర పూజారులు సారళమ్మ గుడిలో వారి ఆచార సంప్రదాయాలను ఆచరించారు. జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు కన్నెపల్లి సారళమ్మ గుడి నుంచి మేడారంలోని గద్దెల వరకు తోడుకొని బయలుదేరారు. కన్నెపల్లిలో ఇల్లిల్లు తమ ఇంటి ఆడబిడ్డకు నీళ్లారగించి చీరి సారపెట్టి కొబ్బరికాయలు కొడుతూ మంగళహారతులు పట్టారు. అక్కడి నుంచి జంపన్న వాగుకు చేరుకోగా జంపన్న తన అక్క సారళమ్మ కాళ్లు కడిగి మేడారానికి సాగనంపారు. జంపన్న వాగు నుంచి బయలుదేరిన సారళమ్మ మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకోగా అక్కడ పగిడిద్దరాజు, గోవిందరాజుల వడ్డెలు ఘన స్వాగతం పలికారు. అక్కడ 3 దేవతల ప్రతినిధులు వారి వారి సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. ఇక సారళమ్మ మేడారానికి బయలుదేరిందన్న సమాచారం తెలియగానే మేడారం జాతర ప్రాంగణం నుంచి భక్తులు తండోపతండాలుగా కన్నెపల్లికి పరుగులు తీశారు. గుడి నుంచి బయలుదేరిన సారళమ్మ కన్నెపల్లి వాడవాడన తిరుగుతూ బిడ్డలకు దీవెనలిచ్చింది. ఇల్లిల్లు సారళమ్మకు చీరె సారెపోసి కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం అత్యంత నియమనిష్ఠులతో ఉదయం నుంచి ఉపవాసం ఉన్న ప్రధాన వడ్డె కాక సారయ్య ఆధ్వర్యంలో సారళమ్మ మేడారం గద్దెకు పయనమైంది. కన్నెపల్లి నుంచి మేడారానికి దాదాపు 3 కిలోమీటర్ల పొడవున దారికి ఇరువైపులా జనం పోటెత్తారు. శివలోగే శివసత్తుల పూనకాలతో జాతర మార్మోగింది. ఎదురుకోళ్లు సమర్పిస్తూ ఒడిబియ్యం చల్లుతూ కొబ్బరికాయలు కొడుతూ జనం సారళమ్మకు నీరాజనం పలికారు. కన్నెపల్లి నుంచి జంపన్న వాగు దాకా ఒక దృశ్యం, జంపన్న వాగు నుంచి మేడారం వరకు మరో దృశ్యం. ఈ 2 దృశ్యాల నడుమ జంపన్న వాగు ఒక్కసారిగా కోల్ రాగాలతో ఓలలాడింది. ఉప్పొంగిన జంపన్న అక్క కాళ్లు గడిగి నెత్తిన చల్లుకున్నాడా అన్నంత ఉద్విగ్న వాతావరణం నెలకొంది.
మేడారం పొలిమేరలోకి సారళమ్మ రాగానే సంబుర వాతావరణం వెల్లివిరిసింది. సారళమ్మ మేడారం గుడిలోకి చేరగానే ఆదివాసీ సంప్రదాయ విన్యాసాలతో డోలీ మోతలు, కొమ్ముబూరల నాదాలతో దద్దరిల్లాయి. పూజలు నిర్వహించిన అనంతరం సారక్కను మేడారం గద్దపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు వారి వారి గద్దెలపై ఆసీనులయ్యారు. ఇక మేడారం జాతరలో అత్యంత ఉద్విగ్నతకు లోనయ్యే ఘట్టం సమ్మక్క ఆగమనం. ఇవాళ చిలుకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి తరలివచ్చి భక్తుల మొక్కులు అందుకోనుంది. సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య సమ్మక్క తల్లిని గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు.